నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాజధాని అయినటువంటి ఢిల్లీలో విజయ పతాకం వైపు వెళ్ళి భారీ మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దాని యొక్క విషయంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈరోజు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ రాజధానిలో కలుషితమైనటువంటి కాంగ్రెస్ అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు చీపురు పార్టీని కూడా ఊడ్చిపెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఖాతా కూడా తెరవనటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ విధంగా ఈరోజు భారతదేశ ప్రజలు ఏ విధంగా మోదీ వైపు ఉన్నారో అందరికీ అర్థమవుతున్నది. ఎన్ని విధాలుగా ప్రగండాలు పలిపినా, ఎన్ని మోసాలు చేసిరో, ఎన్ని అబద్ధాలు చెప్పిరో, ఎన్ని వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ మోసం చేసింది అనేది తెలుస్తానే ఉంది ప్రజలకు. కాబట్టి రాబోయే రోజులలో ఈరోజు దేశ ప్రజలకు అందరికీ అర్థమైంది, భారతీయ జనతా పార్టీ ఉంటేనే సురక్షితమైనటువంటి పార్టీ, దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, పరిపాలన బాగుంటుంది అని ఈరోజు మరి ఓటుతో బుద్ధి చెప్పినటువంటి రాజధాని ఢిల్లీలోనే కాదు గల్లీలో కూడా ఈరోజు ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా ఏదేమైనా ప్రజలందరూ కూడా ఒకటే నిశ్చయించుకున్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా పువ్వు గుర్తుకి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ఈరోజు ప్రజలు నిశ్చయించుకున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ ఆప్ కూడా ఊడ్చుకపోయింది. కలుషితమైనటువంటి కాంగ్రెస్ అని కూడా ఎక్కడ కూడా ఖాతా తెరవనటువంటి కాంగ్రెస్కు బుద్ధి చెప్పారు. రేపు జరగబోయే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 4 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా మోదీ ప్రభుత్వం రాబోయే రోజులలో ఏర్పడుతుందని చెప్పి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కలుషితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవదు. రేపు రాబోయే స్థానికంగా కూడా భారతీయ జనతా పార్టీ నేను సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ పాకా వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మోదీ గారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.